ఆడదూడ పుట్టిందని ఆనందపడితే ఎలా? వాటి యాజమాన్య పద్ధతులు తెలుసుకోండి. మేలైన పాడి జాతి ఆవుగా మలుచుకోండి. ఇది గేదెలకు కూడా వర్తిస్తుంది. దూడ పుట్టిన వెంటనే జనస్రవాలు శుభ్రపరిచి గోళ్లు కత్తిరించాలి. బొడ్డు పేగు 2 నుంచి 3 సెంటీమీటర్ల పైకి వదిలి ముడివేసి దారంతో కట్టి కింద కత్తిరించి టించర్ని పుయ్యాలి. తర్వాత తల్లి దూడను నాకేలా చేయాలి. ఈనిన 30 నిమిషాల తర్వాత శరీర బరువులో 10% జున్నుపాలను పట్టించాలి. అదే తరహాలో లేగ దూడలకు మొదటి 3 నెలలు తల్లిపాలు పట్టించడం జరగాలి. రెండవ రోజు మీ దూడ కండకు టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి. 10వ రోజు మొదటి విడతగా పైపర్జిన్ గాని లేదా ప్రాజిక్వాంటెల్ మందును ఉదయం పూట 10 ml ఇచ్చి తర్వాత పాలకు విడవాలి. అదే రోజు పాలు తాగిన తర్వాత విటమిన్ ఏ సిరప్ను నోటి ద్వారా 5 ml వారం రోజుల పాటు ఇవ్వాలి. 30వ రోజున మళ్ళా సేమ్ డీవార్మింగ్ సిరప్ను తాపాలి పాలు తాగక ముందు. దూడల ప్రాయంలో రక్త విరేచనాలు సంభవిస్తే అప్రోలియం లేదా బయోసల్ఫా మందును మోతాదు ప్రకారం నీటితో కలిపి దూడలకు పట్టించాలి. అదేవిధంగా తెల్లపారుడు సంభవిస్తే ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా బయోసల్ఫా మందును మోతాదు ప్రకారం నీటి ద్వారా పట్టించాలి దూడలకు. దూడలు 3వ నెలకు వచ్చిన తర్వాత 3వ మోతాదు డీవార్మింగ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకి ఒకసారి చొప్పున డీవార్మింగ్ చేస్తూ ఉండాలి. 4వ నెలలో గొంతువాపు టీకాలు వేయించాలి. ఆడదోళ్ళు అయితే 4 నుండి 8 నెలల ప్రాయంలో బ్రుసిల్లా టీకా వేయించాలి. 6వ నెలలో గాలుకుంటు వ్యాధి టీకా వేయించాలి. ఒకవేళ ఆడదోడైతే లంపీ స్కిన్ జబ్బు టీకా కూడా వేయించుకోవాలి.